మార్చి 12న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దానికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పోస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి, ముఖ్యంగా సొంత కార్యకర్తల్లో ఎంత వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నిన్న ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎవరు కూడా జరుపుకునే ప్రయత్నం చేయలే. అక్కడక్కడ కొంతమంది ఆ కీలక నేతలు ఉన్న దగ్గర ఏదో కేకులు కట్ చేశారు, 2-3 రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకి పూలమాలలు వేశారు తప్ప వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా నిన్న ఎవరూ పట్టించుకోలే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ రాజశేఖర్ రెడ్డి విగ్రహం అయినా సరే నిన్న చూడండి ఒకసారి, మీరు వెళ్ళిపోయి ఎక్కడా కనీసం ఒక పూలదండ కూడా విగ్రహానికి వేయలా. మరి ఎందుకు వేయలా? జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా పిలుపునేమి ఇచ్చినట్టుగా కనపట్ల. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి అని ఆయన కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా లేడు. మరి ఆయన కూడా ఎందుకు లైట్ తీసుకున్నాడో, బహుశా ఓడిపోయాం కాబట్టి పార్టీ పుట్ట ములిగింది కాబట్టి ఎలాగా తేరుకునేది లేదు, చర్చలు లేదు, దీనికి ఎందుకు అడావిడ అనుకున్నాడేమో తెలియదు. కానీ ఎక్కడా కూడా దానికి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే వారం రోజు ముందు నుంచి అడావిడి మొదలుపెట్టే నాయకులు, కార్యకర్తలు నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఆ పార్టీకి మూల స్తంభంగా చెప్పుకునే రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసే సాహసం కూడా చేయలేదు అంటే వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి ఏంటో అర్థమవుతుంది. అంటే నిన్న పరిస్థితి ఎలా ఉందంటే, అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్న సంగతి చాలామంది వైసీపీ కార్యకర్తలకు తెలియదు. ట్విస్ట్ ఏంటంటే అదే చాలామంది వైసీపీ కార్యకర్తలకు ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, సో కనీసం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేద్దాం, లేదా మన జెండా ఏదన్నా ఉంటే ఎగరేద్దామని కనీసం లేదు. మీరు అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకోండి, ఎంత ఘనంగా నిర్వహిస్తారో. ప్రతి ఎన్టీఆర్ విగ్రహానికి అభిషేకం చేసి ఆ విగ్రహానికి పూలమాల వేసి జెండాలు ఎగరేస్తారు. కానీ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కనీసం పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అంటే వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి అనుకోవాలా, లేదా జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ లేదు, అంటే పుట్ట మునిగిపోయిందని. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఉదాహరణ తీసుకుంటే, ఆ నష్టాల్లో ఉన్న కంపెనీకి ఎక్కువ హంగు ఆర్భాటాలు చేయం, ఎందుకంటే ఇది ఎప్పటికైనా మూసేసేదే, దివాళా తీసేదని చెప్పి ఒక అర్థం. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే, అంటే ఆయన బేసిక్గా వ్యాపారవేత్త కాబట్టి ఆయనకి వ్యాపారాల మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి ఇక పార్టీని కూడా అదే కోణంలో చూసేయడం అన్న అనుమానం. 11 సీట్లకు పరిమితం అయిపోయాం, వచ్చే ఎన్నికల నాటికి మనకు అది కూడా ఉండదు, ఇంకొక 15 ఏళ్ల పాటు మనం గుక్కపట్టి ఏడ్చినా మనకు అధికారం రాదని ఏమన్నా ఫిక్స్ అయిపోయాడో ఏమో తెలియదు. కానీ దాన్ని కూడా లైట్ తీసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే, మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామంది మంత్రులు చేశారు, సగా ఒక్కొక్క శాఖకి ఇద్దరిద్దరు మంత్రులు చొప్పున మారారు. కానీ ఎవరు కూడా నిన్న జెండాను ఆవిష్కరించాల. అడపాదడప 1-6 చోట్ల తప్ప ఎక్కడా కూడా జెండా ఆవిష్కరణ కూడా చేయలే. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల కూడా వేయలే. వాస్తవానికి అసలు ఈ పార్టీ అనేదే జగన్మోహన్ రెడ్డి లాక్కున్న పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కాదు, శివకుమార్ అనే ఒక వ్యక్తి నుంచి బలవంతంగా లాక్కున్నటువంటి పార్టీ. చాలామంది అంటారు, మా అన్న సింగిల్ పార్టీ పెట్టి ఈరోజు సీఎం అయ్యాడంటారు. మీ అన్న పెట్టలేదురా నాయన పార్టీ, మీ అన్న లాక్కున్నాడు, బెదిరించి లాక్కున్నాడు ఆ పార్టీని. ఎలా లాక్కున్నాడో స్వయంగా శివకుమారే చెప్పాడు. ఆ పార్టీ అసలు అధ్యక్షుడే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అసలు అధ్యక్షుడు కాదు, శివకుమార్ దాని అసలు అధ్యక్షుడు. ఆ వ్యక్తిని బయటికి నెట్టేసి భయపెట్టి బెదిరించి పార్టీని లాక్కున్నాడు. అది ఎలా లాక్కున్నాడో కూడా శివకుమారే చెప్తాడు. అలాగే రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాల పరిస్థితి ఏంటనేది కూడా మన దగ్గర ఒక చిన్న వీడియో ఉంది, ఒకసారి చూద్దాం. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు అధ్యక్షుడు ఈయన, జగన్మోహన్ రెడ్డి కాదు. చాలా మందికి మరి వైసీపీ కార్యకర్తలు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వైసీపీ పార్టీ శివకుమార్ అనే ఒక వ్యక్తిది, జగన్మోహన్ రెడ్డిది కాదు. ఆ వ్యక్తి నుంచి లాక్కున్నాడు. ఏం జరిగింది ఆయనే చెప్తాడు, ఏనండి ఒకసారి. ఒక వీడియో రిలీజ్ చేసి, ఒక ప్రకటన రిలీజ్ చేస్తే నన్ను పార్టీ ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు అని అడుగుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు, నీకు సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్ లో హ్యాపీగా, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు, ఆ పార్టీని ఇచ్చేసి తెలంగాణ బతికించుకుంటా. అందించరు కూడా. విన్నారు కదా, ఆయన ఏమంటాడంటే, నన్ను పార్టీలో నుంచి గెంటేశారు బయటికి, నన్నే వద్దు అనుకున్నప్పుడు నా పార్టీ ఎలా తీసుకుంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నా పార్టీని నాకు ఇచ్చే, నేను నా తెలంగాణలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీని నేను తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పేరు మీద నేను బతికించుకుంటా. నువ్వు ఆంధ్రాలో దమ్ముంటే కొత్తగా పార్టీ పెట్టుకో. జగన్మోహన్ రెడ్డిగా దమ్ము లేదు, కొత్తగా పార్టీ పెట్టలేడు, ఉన్న పార్టీ లాక్కోవటమే. జగన్మోహన్ రెడ్డిని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు శివకుమార్ అనే వ్యక్తి, కానీ జగన్మోహన్ రెడ్డి దానికి స్పందించడం. కఠినమైన మనసు ఉన్నటువంటి మనుషులు
9.5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అక్కడ స్థానం లేదు. విన్నారు కదా, 9.5 సంవత్సరాలు పార్టీ అసలు ఓనరే 9.5 సంవత్సరాల పాటు ఆ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలో కనీస గౌరవం కూడా లేదని చెప్పి ఆ వ్యక్తే చెప్తున్నాడు. పార్టీ స్వయంగా శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండరే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ కాదు. జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్పమన్నాడు కావాలంటే. ఈ పార్టీని నేను పెట్టానని జగన్మోహన్ రెడ్డిని చెప్పమన్నాడు కావాలంటే. చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి? చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే ఆయన పెట్టలేదు ఆ పార్టీని. ఆర్థిక పరంగా ఉన్నవారికి అక్కడ స్థానం ఉంది. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, లేకపోతే శివకుమార్ అయినందువల్ల వాల్యూ లేదంటారా? శివారెడ్డి అయితే నాకు అక్కడ నన్ను ఎక్స్పెన్షన్ ఉండదు. నాకు ఇక్కడ అంటే మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీలో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారంటారా? అది నేను చెప్పేది ఓపెన్ గా తెలుసు మీకు. అక్కడ అందరికీ అదే జరుగుతుంది కదా. ఆ పార్టీని మీరు సో మీరు చాలా మంది అనుకుంటారు వైసీపీ పార్టీలో అందరికీ అవకాశం ఉంటుందని. వైసీపీ పార్టీలో అందరినీ అవకాశానికి వాడుకుంటారు. కానీ అందరికీ అవకాశం ఎవరికి ఇస్తారు అంటే రెడ్లకి ఇస్తారు. మిగతా వాళ్ళని వాడుకుంటారు, రెడ్లను బయట పెడతారు. మీకు గతంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో వచ్చింది. రెడ్లందరూ సగం లోన్ నుంచి జగన్మోహన్ రెడ్డితో కలిసి వస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ బయట నిలబడి గుమ్మం దగ్గర నమస్కారం పెడతారు. మీరు ఒక ఫోటో, పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చూడండి ఒకసారి. సో వైసీపీ పార్టీలో రియాలిటీ అదే. జగన్మోహన్ రెడ్డితో పక్కన కూర్చునే వాళ్ళందరూ కూడా రెడ్లు. అంతేందుకు నిన్నో మొన్న ఒక కమిటీని విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ అని చెప్పి. ఒక 4 పేర్లు 5 పేర్లు విడుదల చేసింది 2 రోజుల క్రితమే. మీరు వైఎస్ఆర్సీపీ అఫీషియల్కి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. 4 పేర్లు 5 పేర్లు విడుదల చేస్తే 5 రెడ్లే. 5 అంటే స్టేట్ కమిటీలో ఒక 5 మందిని విడుదల చేస్తే దాంట్లో 5 రెడ్లే ఉన్నారు. అంటే మరి అక్కడ రెడ్లకు ప్రాధాన్యం ఇస్తారా, ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారా అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీరు చేసుకోవచ్చు కదా. ఆవిడ బాండింగ్స్ ఏమైనా జరిగాయి మీరు మధ్య? రిజల్యూషన్స్ ఉంటాయి. ఆ రిజల్యూషన్స్ ప్రకారం జరిగింది. ఆ రిజల్యూషన్స్ ప్రకారం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవాలన్నప్పుడు అన్నా డిఎంకే పార్టీ లెక్క అవుతుంది ఈరోజు. ఓకే, తమిళనాడులో జయలలిత పార్టీ మాదిరి అవుతుంది ఆ పార్టీ. ఆ పరిస్థితి చేయాల ఆలోచన నేను లేను. సో వాస్తవానికి ఇప్పుడు ఆ పార్టీని నేను లాక్కోవాలి, చేజిక్కించుకోవాలి అంటే చేజిక్కించుకోవచ్చు. కానీ తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీకి ఏ గతి అయితే పట్టిందో అలాంటి గతే పడద్దే. అలాంటి గతి అలా చేయాలని నేను అనుకోవటం లేదు, అందుకే నేను వదిలేశానని చెప్పి శివకుమార్ చెప్పారు. ఇక నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా నిన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని రాజశేఖర రెడ్డి విగ్రహాలను నిన్న తీసినటువంటి ఫోటోలు ఇవి. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఎక్కడా కూడా కనీసం అక్కడ చెత్త కూడా ఎక్కడా తొడవల. సో ఎక్కడా కనీసం ఆ విగ్రహాల మీద ఉన్న మట్టి కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా పోయిలా విగ్రహాల మీద ఎక్కడ. ఇది పరిస్థితి. అంటే ఉదాహరణకు ఇలాంటి రాష్ట్రం మొత్తం అలాగే ఉంది. సో విగ్రహాలు చూడండి ఒకసారి. ఊరూరా విగ్రహాలు పెట్టారు. ఎందుకు నిన్న? ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి. అంటే ఒక జిల్లాలోనే రాజశేఖర రెడ్డి మీకు ఇప్పుడు 5-6 విగ్రహాలు చూపించా. సో ఏ విగ్రహానికి కూడా కనీసం పూలమాలేలా. వాస్తవానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ప్రతి విగ్రహం దగ్గర కార్యకర్తలు వెళ్ళి కనీసం ఒక పూలమాల వేయాలి, గుర్తు చేసుకోవాలి. ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి దానికి ఆ పేరే కదా, మీ పార్టీలో ఉన్న పేరే వైఎస్ఆర్ కదా. జగన్మోహన్ రెడ్డికి ఒక నైజం ఉంది ఏంటంటే అవసరానికి వాడుకోవడం. మీకు దానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019కి అంటే ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఫోటోని పెట్టి జగన్మోహన్ రెడ్డి చుట్టూ నవరత్న పథకాలతో ఒక లోగో విడుదల చేశాడు. మొదటది. ఎలక్షన్ దగ్గర పడే కొంది ఏం చేశాడంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చాక రాజశేఖర రెడ్డి ఫోటో జగన్ ఫోటో పక్కన పెట్టి ఆ సైడ్కు చూస్తున్న ఫోటోలు పెట్టి నవరత్నాల లోగో విడుదల చేశాడు. అది ఎలక్షన్ దగ్గర పడినప్పుడు పీక్ స్టేజ్కి వచ్చేసి ఎలక్షన్ ప్రచారం జరుగుతున్న సమయంలో సెకండ్ లోగో అది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలా, రెండోసారి పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తరువాత నవరత్నాల లోగోలో రాజశేఖర రెడ్డి ఫోటో వేయలే. నవరత్నాల్లో రాజశేఖర రెడ్డి ఫోటోలా మీకు ఓపెన్ చేయాలని నెట్లోకి వెళ్ళి చూసుకోండి. నెట్లోకి వెళ్ళి నవరత్న పథకాలు అని కొట్టండి, మీకు ఓల్డ్ ఫోటోలతో పాటు న్యూ ఫోటోలు అన్నీ వస్తాయి. ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఫోటో వస్తుంది, తర్వాత జగన్ రాజశేఖర రెడ్డి ఉంటారు, తర్వాత జగన్ మాత్రమే ఉంటాడు. ఈవెన్ సాక్షి లోగోలో కూడా రాజశేఖర రెడ్డి ఫోటో ఉండేది, మీకు గుర్తుందో లేదో. సాక్షి అని చెప్పి చివర రాజశేఖర రెడ్డి ఫోటో వచ్చేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఫోటో తీసేశాడు. మీరు సాక్షిలో తీసేశాడు. సాక్షి రాజశేఖర రెడ్డి చనిపోయిన దగ్గర నుంచి సాక్షిలో వేసినటువంటి ఆ ఫోటోని జగన్మోహన్ రెడ్డి తర్వాత తీసేశాడు. సీఎం అయ్యాక ఎందుకు తీసేశాడు? అలాగే తల్లి విజయమ్మ గురించి కూడా చెప్తున్నాం. పార్టీకి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. పార్టీ అప్పటి నుంచి కూడా గౌరవ అధ్యక్షురాలుగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కూడా గౌరవ అధ్యక్షురాలుగానే ఉంది, బాగానే ఉంది.
జగన్ సీఎం అయిన తరువాత 2-3 ఏళ్లకు విజయమ్మను పిలిచి పార్టీ ప్లేనరీ సమావేశానికి పిలిచి గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి తల్లితో చెప్పించి తప్పించేశాడు. ఎందుకు తప్పించాడు? ఏ రోజైనా సరే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిందా? లేదు కదా. మరి ఎందుకు తప్పించాడు గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి? ఈ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, వైసీపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను అడిగినవన్నీ, నేను చెప్పినవి అబద్ధాలు కాదు, నేను చెప్పినవన్నీ వాస్తవాలు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి వెనక్కి వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమ కేవలం ఓట్ల కోసమే తప్ప జగన్మోహన్ రెడ్డికి నిజమైన ప్రేమ కాదు. తండ్రి మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ ఏంటో నిన్న దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ పార్టీ కార్యకర్తలకు రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో నిన్న దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే నేను పాపం కార్యకర్తలను కూడా తప్పు పట్టను. ఎందుకంటే అసలు నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలామందికి తెలియదు. కనీసం తెలిస్తే జగన్మోహన్ రెడ్డి పిలిపోకపోయినా తీసుకెళ్ళి ఒక చంపుడు నీళ్లు పోద్దురేమో. అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్న సంగతే చాలామంది కార్యకర్తలకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి పిలిపివ్వలేదు. కనీసం రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ఒక పూలమాల అయిందని చెప్పి కనీసం ఆ పార్టీ పిలుపునివ్వలేదు. దాంతో పట్టిన గతి ఇది. సో నిన్న మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే అది అందరికీ తెలిసిపోద్ది. కానీ నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని ఆ పార్టీ నాయకుల్లో కొంతమందికి మాత్రమే తెలుసు. ఎందుకనంటే ఎక్కడా కూడా బయట చెప్పాల. ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ఏంటి అనటానికి నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన అవమానమే ఒక ఉదాహరణ.